గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. అన్నిటికంటే మించి మా రామకృష్ణ గౌడన్న గారు టీఎఫ్సిసి స్థాపించినప్పటి నుంచి అహర్నిశలు కష్టపడి టీఎఫ్సిసిని ఒక మంచి రేంజ్కి తీసుకొచ్చారు. నాలాంటి ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ని చాలామందిని ఎంకరేజ్ చేశారు. దాంట్లో నేను ఒకడిని అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన రవితేజ గారితో, ఉదయ్ కిరణ్ గారితో, అలాగే కృష్ణ గారితో ఆయన డైరెక్షన్ చేయడం జరిగింది. అలాంటి డైరెక్టర్, ప్రొడ్యూసర్ తోటి నేను హీరోగా ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాతో పాటు నా కో ఆర్టిస్ట్ అయిన అక్షయకాంత్ గారు, తులసి గారు, అట్లాగే అలేకే రెడ్డి గారు, ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్, మా ఫైట్ మాస్టర్ గారు అయితే చాలా ప్యాషనెట్. ఇక్కడ పనిచేసిన 24 క్రాఫ్ట్స్ చాలా ప్యాషన్తో వర్క్ చేశారు. దీక్ష అంటే నిజంగా దీక్ష అలా చేశారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు, సినిమా ఎంత ప్యాషన్తో చేసామనేది ఇంపార్టెంట్. అది నేను క్లియర్ కట్గా ఈ మూవీలో చూశాను. నేను ఇప్పుడు ఒకటి పాన్ ఇండియా ఫిలిం అంటే లైక్ 6 లాంగ్వేజ్లో ఒక మూవీ హీరోగా చేస్తున్నాను. అన్నీ ఉన్నాయి అక్కడ, బడ్జెట్ అంత ఉంది, అక్కడ బాగా చేస్తున్నారు, నో డౌట్. కానీ అన్న దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే ఎక్కడి నుంచో ఆనిముత్యాలను ఏరుకొని ఇప్పుడు టీఎఫ్సిసిలో అన్నారు కదా 10 years ఆయన గ్రౌండ్ వర్క్ చేశారు. ఆ గ్రౌండ్ వర్క్లో చాలామంది 24 క్రాఫ్ట్స్లో చాలామంది మంచి వాళ్ళని టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఆయన ఎంచుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ టీఎఫ్సిసి నుంచి మంచి ప్రాజెక్ట్స్, హిట్ ఫిల్మ్స్ చేస్తాం. ఎందుకంటే మీకు తెలియదు ఏముంది, 24 క్రాఫ్ట్స్ అంటే ఎంతోమంది, లక్షల మంది వర్క్ చేస్తారు. నాకు అయితే ఈ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి సినిమా తప్ప వేరే పని రాదు, నాకైనా అంతే. సో అన్న మాకు గాడ్ ఫాదర్ లాగా, రామకృష్ణ గౌడన్న గారు నిజంగా మీరు ఇన్ని ఇయర్స్ కష్టపడిన టీఎఫ్సిసికి కరెక్ట్ ప్లాట్ఫామ్ అనే గారు. మంచి ప్రాజెక్ట్స్ ఇంకా వస్తాయో, లైక్ నెక్స్ట్ టైం అది కబడ్డీ జట్టు ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు అన్నయ్య గారు. దాంట్లో నెగిటివ్ రోల్ చేస్తున్నాను. అయితే నెగిటివ్ హీరో. అయితే అన్నయ్య గారు అడిగారు నన్ను, కిరణ్ హీరో చేస్తున్నావు బ్యాక్ టు బ్యాక్, మరి నెగిటివ్ అదేం లేదు, యాక్టర్ అంటే యాక్టర్, హీరో విలన్ అనేది లేదు. ఇప్పుడు మన విజయ్ సేతుపతి గారిని చూస్తున్నాం, మనకి పర్ఫార్మెన్స్ మెయిన్ ఫోకస్ చేయాలి. 24 క్రాఫ్ట్స్ కూడా మంచి ప్రొఫెషనల్స్ ఎంచుకొని నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. అలాగే అన్నయ్య గారు నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు, నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా నన్ను పెట్టుకున్నందుకు చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. మీ అందరి సహకారం కావాలి. ఎందుకంటే మాకు బ్యాకప్ అంటే బ్యాక్గ్రౌండ్ పెద్ద స్టార్స్ కొడుకులం కాదు, మేము ఓన్లీ టాలెంట్ నమ్ముకొని వచ్చాం. సో మీడియా మిత్రులు మీరందరూ మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్నే కాదు, నాలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎవరున్నా కానీ మనస్ఫూర్తిగా మీరు తలుచుకుంటే అయిపోతుంది. మా దగ్గర టాలెంట్ ఉంటేనే ఎంకరేజ్ చేయండి, టాలెంట్ లేకపోతే ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్స్. నమస్కారం. గోల్డ్ మెడల్ కూడా ఉంటాయి రీసెంట్ ఇయర్స్లో. ఈ దీక్ష సినిమాలో రామకృష్ణ గౌడ్ సార్ మాకు మంచి అవకాశం ఇచ్చారు. ఒక ఫైట్స్ సూపర్గా చేయడం జరిగింది. అందరూ అందులో రియల్ కరాటే మాస్టర్స్. అందులో ముఖ్యంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ తరపున కూడా ఒక 100 మంది కరాటే మాస్టర్స్కు ఫ్రీగా కార్డులు ఇవ్వడం జరిగింది. అది చరిత్రలో రికార్డు. ఎంతోమంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే హీరో గారి సినిమాలో ఎలాంటి డూబ్ లేకుండా, రోప్స్ లేకుండా, ఎలాంటి మ్యాట్స్ లేకుండా అతను సొంతంగా చాలా రియల్గా చేశాడు. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా సార్ను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫస్ట్లీ నాకు ఇక్కడ ఈ ఈవెంట్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎనీవేస్ నేను ఇందులో పార్ట్ కూడా ఈ ఫిలింలో సార్ చెప్పినట్టు నేను ఒక సాంగ్లో క్యామియో రోల్ చేస్తాను. సూపర్గా ఉంటుంది. ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫిలిం ఇప్పుడు రిలీజ్ అవుతుందా, నేను ఎప్పుడు చూసుకోవాలని చెప్పేసి. సో మూవీకి వచ్చేస్తే నేమ్ ఇట్ సెల్ఫ్ దీక్ష అంటే పట్టుదల. సో స్టోరీ లైన్ చాలా బాగుంది. ఇందులో డిఫరెంట్ ఫైట్స్ కానీ అండ్ సాంగ్స్ కానీ చాలా బాగా సూపర్గా ఉన్నాయి. లైవ్లో కూడా నేను చూశాను. అక్షయకాంత్ గారు చాలా బాగా చేశారు. అండ్ హీరో కిరణ్ గారు కూడా చాలా బాగుంది. వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్స్, మనం చెప్పేది ఏం లేదు. అండ్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్. అండ్ తులసి కూడా బాగా చేశారు. అండ్ సార్ ఫిలిం బాగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ నమస్కారం అండి.
ఇక్కడ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే మేము ఉండం యాక్చువల్లీ, అంతే కదా. మమ్మల్ని ఆ స్టేజ్లో ఉంచాలన్నా కూడా మీరే. ప్లీజ్, చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏమి ఉండదండి. సినిమా అంటే సినిమా, అది ఒక ఫ్రైడే డిసైడ్ చేస్తుంది, అంతే కదా. సినిమా వాళ్ళకి ఒక ఫ్రైడే అనేది డిసైడ్ చేస్తుంది. ఇది పెద్ద సినిమా కావచ్చు, ఆ ఫ్రైడే మాత్రమే డిసైడ్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ, దీక్ష టీం అందరికీ కంగ్రాచులేషన్స్. త్వరలో థియేటర్స్లోకి వస్తుంది. అండ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన రామకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆయన నెక్స్ట్ మూవీలో కూడా నన్ను తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంటంటే చిన్న సినిమాలని ఏం లేదండి, ఒక మంచి కథ ఉంటే ఏ సినిమా అయినా వెళ్ళిపోతుంది. దీక్ష అని ఉంది, అర్థమైందా మీకు? దీక్ష అంటే తెలుసు కదా తెలుగు వాళ్ళకి. ఒక గట్టి నమ్మకంతో వెళ్తుంది. సక్సెస్ అవుతుందని కాదు, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మీడియా వాళ్ళు చాలా థ్యాంక్స్. నాకు నిన్న కూడా నాది ఫ్రైడే మూవీ సాంగ్ రిలీజ్ అయింది, మీలో చాలామంది వచ్చారు సండే అయినా కూడా. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎక్కడున్నా మీరు ఇట్లనే రండి, మమ్మల్ని ఇంకా మంచి పొజిషన్లో పెట్టండి. అండ్ నిన్న నా ఫ్రైడే మూవీ సాంగ్ రిలీజ్ అయింది, అమ్మ కోసం. దాన్ని కూడా కొంచెం మంచిగా ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నేను దీక్ష మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, హీరోయిన్ అఫ్సా ఖాన్ అండ్ అలిఖ్య రెడ్డి కాంబినేషన్లో. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సార్ కానీ రామకృష్ణ వర్డ్ సార్కి చాలా థ్యాంక్స్. ఈ మూవీ మంచి సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సుధాకర్ అండి. ఈ దీక్ష మూవీలో మన హీరో గారు, హీరోయిన్ గారు చాలా బాగా చేశారు. వీళ్ళు కూడా రాను రాను ఇంకా బాగా పోస్టులకు ఎదగాలి, ఇంకా బాగా యాక్టింగ్ చేయాలి, వీళ్ళకు బాగా ఛాన్సెస్ రావాలి అని మా బావగారు కూడా ఇంకా చాలా సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బావగారికి థ్యాంక్ యూ. హీరోయిన్ రౌడీస్ రేప్ చేయబోతుంటే హీరో భీముడు గెటప్లో ఉంటాడు. ఒక సింగిల్ టైప్ డైలాగ్ అది శివుడు శాస్త్రనామం మీద ఉంటుంది డైలాగ్ అది. ఇప్పుడు విలన్స్, ఆ సినిమాలో విలన్స్ దృష్టిలో పెట్టుకొని చెప్పాను కదా. ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్లో మన ఇండియా బార్డర్లో పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతుంది కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇంకా గట్టిగా చెప్తాను. శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కబర్తి నిరలోహిత కవచి కటోస్తి భ్రాంతక వృషాంకో వృషభారుడు భస్మోర్తులిత విగ్రహ సామప్ర స్వరమై స్త్రై మూర్తి రణీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసోమ సురగ్నిలోచన హవిర్యజ్ఞ మయస్సోమ పంచవక్త సదాశివ విశ్వేశ్వర వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యతో దుర్దృశో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వ గిరిప్రియాయ కృతివాస పురారాతిరి భగవాన్ ప్రమలాధిప మృత్యుంజయ సూక్ష్మతను జగద్వాపి జగద్గురు వ్యోమకేశో మహాసేన జనక శారీవిక్రమ రుద్రో భూతపతి స్థాన్ బోధిగంబర అష్టమూర్తి అనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత ఖండ పరశురజ భాషి విమోచక మృడ పశుపతిర్దేవ మహాదేవో వ్యాయో పూషదంతే పిదవ్య క్రోధాక్ష ద్వారా హరో హర మగనేత్రి పిదవ్యక్త సహస్రాక్ష సహస్రప అపవర్గ ప్రదోనంత స్థానక పరమేశ్వర ఏవం శ్రీ శంభుదేవస్య నామ స్తోత్రం శతం శ్రీ స్తోత్ర శతనామ స్తోత్రం సమాప్తం. ఓం నమః శివాయ. Hello, good afternoon. First of all, to all the media people, thank you so much మీరందరూ ఇక్కడ వచ్చినందుకు. నా స్టార్టింగ్ జర్నీ నుంచి మీ అందరి సపోర్ట్ నాకు చాలా అంటే చాలా మంచిగా మీరందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ దాట్. ఈ సపోర్ట్, ఈ లవ్ ఇలానే లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకి వచ్చాను. సో ఈరోజు దీక్ష ప్రెస్ మీట్కి మీరు అందరూ వచ్చారు. అండ్ మీతో పాటు చాలామంది ఇక్కడ గెస్ట్లు ఉన్నారు, చాలామంది సీనియర్స్ ఉన్నారు, మా దీక్ష టీం మొత్తం ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ చైర్మన్ గారు రామకృష్ణ సార్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను ఒక సాంగ్ నేను ఇక్కడ సాంగ్ చేశాను మూవీలో, అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంచి మంచి సీన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ సాంగ్ వచ్చేసి కొంచెం స్పెషల్ అనమాట, బికాజ్ అది నంది అవార్డ్ పైన సాంగ్ తీశారు కాబట్టి. ఆఫ్టర్ దాట్ కిరణ్ గారు
ఈజ్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్. మీరు ఎప్పుడే ఒక చిన్న ట్రైలర్ లాగా కూడా చూసే ఉంటారు. హౌ డెడికేటెడ్ హీస్ తెలుస్తుంది. అండ్ ఐ విష్ తనకి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మనం మళ్ళీ కలిసి వర్క్ చేయాలని అని కూడా కోరుకుంటున్నాను. నాతో పాటు చాలా మంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. లైక్ మీరు దియా దియా రాజ్ ఈ రోజు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us టుడే. అండ్ ఐ విష్ దట్ మనం మళ్ళీ కాబట్టి ప్రాజెక్ట్ కూడా ఉంది యాజ్ రామకృష్ణ సార్ చెప్పారు. సో అది కూడా మనం అందరం కలిసి చేద్దామని కోరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం స్నిగ్ధ గారు మై లైక్ ఇప్పుడు తులసి వచ్చేసి ఒక నాకు ఫ్రెండ్ లాగా అయిపోయింది. షీ సో స్వీట్, నిజంగా చెప్తున్నాను. షీఈ్ కొంచెం షై గర్ల్ బట్ షీ సో స్వీట్ అండ్ స్వీట్ అండ్ కైండ్ మై హార్ట్. మీరు చూసి చాలా బ్లష్ అవుతుంది బికాస్ అంటే అంత ఫేస్ చేయలేదు కెమెరాస్ని. సో ఎనీవే ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. అండ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మా దీక్ష మూవీకి రాజ్ కిరణ్ గారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది బికాస్ హీ ఆల్సో వర్క్డ్ హార్డ్ సో మచ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఎనీహౌ మీ అందరికీ తెలుసు దట్ ఒక సినిమా కోసం వెనకాల చాలా హార్డ్ వర్క్ చేస్తారు మొత్తం టీం వచ్చేసి. సో మీరు అందరూ వచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ పాటు మా దీక్ష మూవీ చాలా సూన్ ఆఫ్టర్ 1 month రిలీజ్ అవుతుంది యాజ్ రామకృష్ణ సార్ చెప్పారు. అండ్ వెరీ సూన్ రిలీజ్ అయిపోయిన తర్వాతనే నేను కబడ్డీ మూవీతో కూడా మేము ముందుకి ఓపెనింగ్ కూడా చేయబోతున్నాము. సో I just want to say that please keep supporting, keep blessing us like this because మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను. అండ్ ఇలానే మీరు మీ సపోర్ట్ని అండ్ మీ బ్లెస్సింగ్స్ని కంటిన్యూ చేస్తారని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు మీడియా పీపుల్ అండ్ థ్యాంక్స్ టు మై ఆడియన్స్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.